రేపు శుక్రవారం జూన్ 20న రిలీజ్ అవుతున్న కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా కుబేరా. హీరోలుగా అక్కినేని నాగార్జున అండ్ ధనుష్, ప్లస్ హీరోయిన్గా రష్మిక మందన, మ్యూజిక్ డైరెక్షన్ బై దేవిశ్రీ ప్రసాద్ అండ్ డైరెక్టెడ్ బై శేఖర్ కమ్ముల. రేపు రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే ఎంత కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు ఏరియా వైజు, ఎంత షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది అనే లెక్కలు చూస్తే ముందుగా మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇది స్ట్రైట్ తెలుగు సినిమా. తమిళ్లో కూడా షూట్ చేశారు, బైలింగ్వల్ సినిమా ఇది. 2 భాషల్లో షూట్ చేశారు, 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం పాన్ ఇండియా సినిమా. ఇక తెలుగులో అంటే ముందుగా తెలంగాణలో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 13 కోట్ల కొన్నారు. అంటే తెలంగాణలో హిట్ అవ్వాలంటే సినిమా 26 కోట్ల గ్రాస్ రావాలి. అప్పుడే 13 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చి సినిమా హిట్ అవుతుంది. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 4.5 కోట్ల కొన్నారు. అంటే రాయలసీమలో 9 కోట్ల గ్రాస్ రావాలి. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి 15.5 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే మిగిలిన ఆంధ్రాలో 31 కోట్లు గ్రాస్ రావాలి. ఇలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కుబేరా సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 33 కోట్లకు కొన్నారు. అంటే 33 కోట్ల షేర్ రావాలి తెలుగు రాష్ట్రాల్లో, అంటే 66 కోట్లు గ్రాస్ రావాలి. అప్పుడే సినిమా హిట్ అవుతుంది. సినిమా బాగున్నా బాగాలేకున్నా 66 కోట్లు మనకు తెలుగు రాష్ట్రాల్లో రావాలి. ఇక నెక్స్ట్ తమిళ్, ధనుష్ తమిళ్లో పెద్ద స్టార్ హీరో కాబట్టి అక్కడ 18 కోట్లకు కొన్నారు. అక్కడ ఇది ధనుష్ సినిమా అయినా కానీ తెలుగు సినిమానే చూస్తున్నారు అక్కడ. సో ఇంతకుముందు సర్ విషయంలో కూడా అలాగే జరిగింది. ఇది 2వ సినిమా, ధనుష్కి స్ట్రైట్ 2వ తెలుగు సినిమా. తమిళ వాళ్ళు డబ్బింగ్ సినిమాగా చూస్తారు కాబట్టి 18 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు తమిళనాడులో. అంటే తమిళనాడు రాష్ట్రం మొత్తానికి 36 కోట్లు గ్రాస్ వస్తే, అంటే మన తెలుగు కలెక్షన్స్లో సగం వస్తే సరిపోతుంది. అప్పుడు 18 కోట్లు షేర్ వస్తుంది. ఇక కర్ణాటక, కేరళ అండ్ హిందీ పాన్ ఇండియా లెవెల్లో 5.5 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే పాన్ ఇండియా లెవెల్లో 11 కోట్ల గ్రాస్ రావాలి. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాలో, అది కూడా మన తెలుగు అండ్ తమిళ్ వర్షన్స్ కలిపి 8.5 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే ఓవర్సీస్ నుంచి 17 కోట్ల గ్రాస్ రావాలి. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కుబేరా సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 65 కోట్లకు కొన్నారు. అంటే సినిమా హిట్ అవ్వాలి అంటే బాక్సాఫీస్ దగ్గర 65 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి. 65 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే 130 కోట్లు గ్రాస్ రావాలి. సినిమా బాగున్నా బాగాలేకున్నా మరి పెద్ద టార్గెటే 130 కోట్లు అనేది. మరి చూడాలి మరి తెలుగులో నాగార్జున అండ్ శేఖర్ కమ్ముల, రష్మిక వీళ్ళందరూ ఉన్నారు డిఎస్పీ, అండ్ తమిళ్కి ధనుష్ ఉన్నాడు. ఇక హిందీ, కేరళ, మలయాళం అండ్ కర్ణాటకలో చెప్పలేము, సినిమా బాగుంటే వస్తాయి. ఇక థియేటర్స్ విషయానికి వస్తే థియేటర్స్ వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల్లో 700 థియేటర్లు రిలీజ్ అవుతుంది. తమిళనాడులో 300 థియేటర్లు, అలా 1000 థియేటర్లు. ఇక కర్ణాటక, కేరళ అండ్ హిందీ కలిపి 250 థియేటర్లు. సో ఇండియా మొత్తానికి 1250 థియేటర్లు రిలీజ్ అవుతుంది రేపు సినిమా. ఇక ఓవర్సీస్లో 450 థియేటర్లు, మేజర్గా నార్త్ అమెరికాలో. సో టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 1700 థియేటర్లు రిలీజ్ అవుతుంది సినిమా. 65 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ టార్గెట్, అంటే 130 కోట్ల టార్గెట్. 1700 థియేటర్లలో 130 కోట్ల గ్రాస్ రావాలి. చూడాలి మరి రేపు. పోటీలో మనకు హిందీ నుంచి సితారే జమీన్ పర్ అనే అమెరికన్ సినిమా ఉంది. సో అది ఒక దెబ్బ. ప్లస్ తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళది 8 వసంతాలు అని ఒక సినిమా ఉంది. అది ఎవరు చూడరు కానీ బట్ ఈ సినిమాకు కొంచెం, అంటే శేఖర్ కమల్ సినిమాలను అందరూ చూస్తారు, బాగుంటాయి. సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సినిమా హిట్ అయిపోతుంది. అసలు ఈ సమ్మర్ మొత్తం ఖాళీగా వెళ్ళిపోయింది. 2 వారాల నుంచి సినిమాలే లేవు థియేటర్స్లో. లాస్ట్ తగ్ లైఫ్ తర్వాత జూన్ 4 తర్వాత జూన్ 20 2 వారాలు థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. అందుకే రిలీజ్ అవుతున్నాయి. మరి చూడాలి మరి ఈ సినిమానే హిట్ అవుతుందా లేదా అనేసి. అది మన కుబేరా టార్గెట్ వచ్చి 130 కోట్లు. ఓకే, బాయ్.